ఢిల్లీ పాలిటిక్స్ని ఏ విధంగా చూడొచ్చు? మొన్నటి వరకు కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరో పక్క కాంగ్రెస్పై బీజేపీ టార్గెట్గా చేస్తూ విమర్శిస్తున్నారు. అంటే కాంగ్రెస్తో పొత్తు అనేది ఈ యొక్క ఎన్నికల దాకా పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత జాయిన్ అవుతారా? ఓ పక్క కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారంటే అనుమానాలు తలెత్తున్నాయి. ఓ పక్క బీజేపీ అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా తయారైందంటే ఓ పక్క పంజాబ్లో అధికారంలో ఉంది, ఢిల్లీలో ఇప్పుడు కూడా అధికారంలో ఉంది. కాబట్టి ఇది పంటి కింద ఒక రాయిలాగా అనే విధంగా ఢిల్లీలో ఎన్ని చోట్ల అధికారంలో ఉన్నా ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఢిల్లీలో అధికారంలో ఉంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఎన్నికలు అనుకోవచ్చా బీజేపీ? లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసినప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీని చూసినప్పుడు బీజేపీకి అసెంబ్లీలోనూ దానికి సీట్లు రాలేదు, లోక్సభలో కూడా రాలేదు. కానీ ఢిల్లీ విషయానికి వచ్చేసరికి గడిచినటువంటి 3 ఎన్నికలని చూసినప్పుడు లోక్సభ ఎన్నికల్లో మొత్తం బీజేపీ స్వీప్ చేస్తూ ఉంది. గడిచినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాతనే 2015లోను 2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అదే స్వీప్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష హోదా కూడా బీజేపీకి రాలేదు. సరే, కాంగ్రెస్ చాలా ఘోరంగా ఓడిపోయింది. ఆ 2 ఎన్నికల్లో కూడా, గడిచినటువంటి 2 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది. కాంగ్రెస్ లేదా కాంగ్రెస్తో కలిసినటువంటి చిన్న పార్టీలు విడిగా పోటీ చేశాయి. ఈసారి కూడా పరిస్థితి అదే విధంగా ఉండేట్లు కనిపిస్తాం. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి అని ఇండియా కూటమి వైపు చూస్తే, ఇండియా కూటమి నుంచి కేజ్రీవాల్ ఏమీ బయటికి పోలేదు. ఆయన హర్యానా ఎన్నికలు, అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చేసినటువంటి తప్పిదం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెట్టేసింది. దానికి గాను మన హర్యానాలో ఎంత మూల్యం చెల్లించిందో మనం ఎన్నికల ఫలితాలు అవన్నీ కూడా చూసాం. కానీ ఆ గుణపాఠాన్ని మహారాష్ట్రకు వచ్చేసరికి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకేముంది, లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లను చూసి అసెంబ్లీలో కూడా అదే రిపీట్ అవుతుంది, అధికారం వచ్చింది అన్నట్టుగా 3 పార్టీల కూటమి అక్కడ వ్యవహరించింది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మిగతా పార్టీలను ఏవి కలుపుకోవాల్సినటువంటి అవసరం లేదు, బీజేపీ మీద తామే విజయం సాధిస్తామనేటువంటి ఒక విశ్వాసంతో అది ముందుకు పోతా ఉంది. అయితే గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో చూసినప్పుడు బీజేపీ స్థానిక సంస్థలు, అంటే ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలని గతంలో బీజేపీ గెలిచింది. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో వాటిల్లో కూడా బీజేపీ ఓడిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా దానికి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అందువల్ల ఈసారి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అంశం అయితే, లోక్సభ ఎన్నికల్లో పూర్తి పట్టం కడుతున్నటువంటి ఢిల్లీ ఓటర్లు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అందుకు విరుద్ధమైనటువంటి తీర్పు ఇవ్వడాన్ని నరేంద్ర మోడీ గారిని లేదా బీజేపీ గారిని జీర్ణించుకోలేకపోతా ఉంది. ఎందుకు అంటే దేశమంతటా మాకు ఎదురులేదు, ప్రపంచంలో మాకు ఎదురులేదు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఆ కేంద్ర ప్రభుత్వ స్థానం ఉన్నటువంటి ఢిల్లీ ఎన్నికల్లోకి వచ్చేసరికి బొక్కబొర్ల పట్టడం అనేటువంటిది దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి ఏ విధంగానైనా సరే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలవాలనేటువంటి తెగింపు బీజేపీలో కనిపిస్తా ఉంది. దానికి అనుగుణంగానే అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే లిక్కర్ స్కామ్ పేరుతోటి కేసులు పెట్టడం, అదే విధంగా కొన్ని గుళ్ళని గోపురాలని అరవింద్ కేజ్రీవాల్ కూల్చివేశారని చెప్పేసి స్వయంగా లెఫ్టినెంట్ గవర్నరే ఆరోపించడం, ఇటువంటివన్నీ చూసినప్పుడు అంటే అన్ని రకాలుగా దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, అదేవిధంగా మతాన్ని రంగంలోకి దించి మొత్తం మీద ఏంటంటే ఏదో విధంగా ఢిల్లీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది.